అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. బాలినేని శ్రీనివాసరెడ్డి గడిచిన వైకాపా ప్రభుత్వానికి సంబంధించి మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితుడు. ఎప్పుడైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయాడో ఆ తర్వాత కొద్ది కాలానికే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే జనసేన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఆక్రమణలు చేసిందో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా బయట పెట్టుకుంటూ వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇందులో భాగంగా నిన్నటి రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ కీలక వ్యాఖ్యలు ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్నటి రోజున జరిగినటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఆస్తులు, అదేవిధంగా ఈయన వియ్యంకుడి ఆస్తులు కూడా దోచేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటికే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఓ పక్క విజయసాయిరెడ్డి గారు, ఆయన కూడా ఈయన ఆస్తుల గురించి కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమాల గురించి పూర్తిగా బయట పెడుతుకుంటూ వస్తున్నారు. అంత దగ్గరగా ఉండే వ్యక్తులే ఈ విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక పార్టీ పరిస్థితి ఏంటంటారు, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటంటారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చెప్తున్నాడో అవన్నీ నిజాలే. వాళ్ళంతా అతనితో వెనకాల ఉండి చూశారు కదా, ప్రతి ఒక్కటే అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, రోజా చెప్తుంది కదా ఏం తింటాడు అని, అలాగా ఆవిడేమో ఫుడ్ గురించి చెప్పింది, వీళ్ళేమో ఆస్తుల గురించి చెప్తున్నారు, అంతే తేడా. వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు. ఆయన ఏమంటే ఇప్పుడు ఒక తిట్టు తిడితే వీళ్ళకి బాగా తిట్టండి, అసెంబ్లీలో మీకు మంచి పొజిషన్ ఇస్తాను అని చెప్తున్నాడు. అలానే వీళ్ళ ఆస్తులు కాదు, ఇప్పుడు సొంత తల్లికి చెల్లికి ఈ రోజున న్యాయం చేయలేని వ్యక్తి వాళ్ళ ఆస్తులు గిఫ్ట్గా ఇచ్చిందే వెనక లాగేసుకున్నాడు ఇంటి ఆడపిల్ల దగ్గర. ఇంకా వీళ్ళందరూ ఒక లెక్క. అతనికి రాష్ట్రాన్నే సర్వనాశనం చేశాడు. అతనికి కావాల్సింది హోదా, పదవి, పలుకుబడి. మాట్లాడితే ఇంకా నాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రతిపక్ష హోదా అంటున్నాడు. ఇంక ఇతను చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఫైల్స్కి సంబంధించి అది మీరు చేసిన సంతకమే కదా అన్నప్పుడు బయటకు వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, అర్ధరాత్రి ఫోన్ చేశారు, ఆ టైంలో నేను పెట్టడం కుదరదంటే ఫోర్జరీ చేశారు అని. మరి వీళ్ళు చేసేవన్నీ కూడా వాళ్ళ ఆస్తులు లాక్తుంది కూడా మరి ఫోర్జరీ సంతకాలతోనే. ఇప్పుడు అటవీ భూములు కొట్టేయటం అంటే ఈయన ఆస్తులు లాక్కోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చిందంటారు? అతను మనం ఒక సినిమా చూసామండి, దాని పేరేంటి, 100 కోటి రూపాయలకి భర్త నమ్మేసిద్ది కదా ఆవిడ, శుభలగ్నం, జగపతి బాబు గారు. అలాగా ఆవిడ ఏం చేస్తుంది, బెడ్ నిండా డబ్బు పరిచేసుకొని పడుకునిద్ది. జగన్మోహన్ రెడ్డి కూడా మనస్తత్వం అలానే కనిపిస్తుంది వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే. అతనికి డబ్బు దాహం బాగా ఎక్కువ, అధికార దాహం, డబ్బు దాహం అతనుకున్నది. ఇప్పుడు వాళ్ళ నాన్న బ్రతికున్నప్పుడు కూడా అలానే టార్చర్ చేశాడు కాబట్టే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వెప్పుడు కూడా బెంగళూరులోనే ఉంటాం, శ్రేష్టం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నాకు అందరికీ అని చెప్పేసి అతను చెప్పేవాడు. కానీ ఇతను దృష్టి అంతా ఎంత దోచుకోవాలి, ఎంత దాచుకోవాలి, అధికారం ఉండాలి, డబ్బు కావాలి. ఇప్పుడు అతనికి డబ్బు ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు ఇతను 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. మరి ఎంతమందికి ఎన్ని విధాలుగా గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఒకసారి మనం చూసాం, ఎవరికో మంచి వాచ్ ఒకటి ఇచ్చాడని చెప్పేసి న్యూస్ ముఖంగా ప్రతి ఒక్కరు కూడా చూశారు. అట్లా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు, అట్లాంటివన్నీ ఇవ్వటానికి ఇతని దగ్గర డబ్బు కావాలి. ఎవరినైనా కొనేస్తాను, డబ్బుతో కొనేస్తాను అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని వీళ్ళందరి దగ్గర కూడా ఆస్తులు లాగేసుకుంటున్నాడు ఈరోజు. అదేమంటే చెల్లి మీద, తల్లి మీద నా ప్రేమ చనిపోయింది. ఆయన వచ్చేసి విజయసాయిరెడ్డి వచ్చేసి ఏమని మాట్లాడుతున్నాడు, నాకు జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు, అందుకని అతను నుంచి నేను బయటకు వచ్చేసానని. అతను మనసులో ఎవరున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఈ రోజున మరి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అదే పరిస్థితి. ఆయన మనసులో నాకు స్థానం లేదు కాబట్టి నేను కూడా వచ్చేసాను, ఎందుకంటే ఆస్తులు దోచుకుంటున్నాడు. వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ ఈ రోజు బయటికి తీస్తారు. అది మాత్రం జరిగిద్ది. వాళ్ళు పార్టీలో ఉన్నా లేకపోయినా చేసిన తప్పు తప్పే, అదైతే జరిగిద్ది. వీళ్ళు ముఖ్యంగా ఒకటే, వీళ్ళు పార్టీలు మారుతున్నారు అనంటే కేసులు బయటకు రాకుండా ఉంటాయని అనేది ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు. కేసులు అయితే బయటికి తీస్తారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు, వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్తున్నాడు. ఉత్తరాది రాష్ట్రంలో వీళ్ళు ఏ విధమైన వ్యవసాయం చేశారు,
వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవసాయం గురించి అందరికీ తెలుసు. అంటే దాంట్లో వాటాలు ఇతను సరిగ్గా అందలేదా? అందువల్ల ఇతను మళ్ళీ ప్రత్యేకంగా తనొక్కడే ఆ వ్యవసాయం చేద్దామని చూస్తున్నాడా? 100 టన్నుల కొద్దీ వీళ్ళు పండించిన పంట అంతా పట్టుకున్నారు పోలీసులు. అందరికీ తెలుసు, అది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. అట్లాంటి పంట పండిస్తున్నాడా? అదే వ్యవసాయం ఇతను చేసేది? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఇదే చర్చించుకుంటున్నారు. ఎక్కడైతే విశాఖ ప్రముఖ కేంద్రంగా వీళ్ళు ఎట్లాంటి వ్యవసాయం చేశారో వైఎస్ఆర్సీపీ అండుకో అందరికీ తెలుసు. విజయసాయి రెడ్డికి దాంట్లో వాటాలు సరిగ్గా రాలేదు, అందుకనే ఆయన సొంతంగా వ్యవసాయం చేసుకోబోతున్నాడు అని. ఈ రోజున ఈయన చెప్పిన, బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన, ఇంకొకరు చెప్పిన ఇతను నుండి దూరంగా వెళుతున్నారంటే వాళ్ళకి ఇతని వల్ల హాని ఉంది, ప్రాణహాని ఉందని చెప్పి ఈ రోజున సునీత గారు కానీ దస్తగిరి కానీ వీళ్ళందరూ ఎలా అంటున్నారో వీళ్ళకి కూడా అంతే. వీళ్ళకేమో డబ్బుతోటి, వాళ్ళకున్న ప్రాపర్టీస్ తోటి ఇతని వల్ల హాని, వాళ్ళకేమో ప్రాణహాని. ఇతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ పార్టీ కార్యకర్తలందరూ చెప్పుకుంటారు జనాలు గుండెల్లో గుడి కట్టారు అని. మీకు తెలుసు కదా, రాక్షసులు గుళ్ళుండవు, అందుకని జనాలు గుండెల్లో కట్టారు. రాక్షసులకి గుళ్ళుండవు భూమి మీద, అందుకని జనాలు గుండెల్లో కట్టారు ఇట్లాంటి వ్యక్తికి. ఇతను చేసిన పాపాలు వదిలిపెట్టవు, శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఈ రోజున ఎవరైతే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతను బయటకు వచ్చి అన్ని నిజాలు చెప్తున్నాడు, ఇంకా కావాలంటే చెప్తానంటున్నాడు. ఇది మాత్రం విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని బాగా ప్రేమిస్తున్నాడు, అందుకనే పోలీసులకు అన్నీ చెప్తున్నాడని అందరూ చెప్పుకుంటున్న విషయం. ఓకే, అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉన్న ఈ వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టి వెళ్ళిపోవడం అనేది రానున్న రోజుల్లో ఇదే పరంపర కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు వదిలిపెడుతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. కొత్త వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి, ఈరోజు శ్యామల మొన్నటి వరకు ఉందా ఆవిడ? లేదు కదా, కొత్తగా వచ్చింది. మొన్నటి వరకు రోజా ఉంది. ఆవిడ పెద్దగా ఆర్టిస్ట్ కదా, ఆవిడ అంతగా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి ఆవిడని సైడ్ చేసేసి శ్యామల అనే ఆవిడని తీసుకొద్దామని చూశారు. ఆవిడ వచ్చేసి ఇప్పుడు మాట్లాడుతుంది ఇలానే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అతను అంత ముందు లేడు కదా, అసలు పార్టీ పెట్టినప్పటి నుంచి అతను లేడు, మధ్యలో వచ్చాడు. ఎలా వచ్చాడంటే డబ్బులు, పదవి, హోదా, ఏదో ఒకటి ఆశ, దానికోసం వచ్చారు. ఇట్లాంటి పేటీఎం బ్యాచ్ వస్తూనే ఉంటారు. ఆయనకి ఎవరొకరు ఇట్లానే అతను చేసిన ప్రతి ఒక్క చెడ్డ పనులన్నిటికి కూడా, అతను చేసే కుతంత్రాలకి, దౌర్జన్యాలకి, రౌడీయిజాలకి ఇట్లా వెన్నంటి ఉంటానే ఉంటారు ఎవరొకరు. ఓకే, మళ్ళీ ఇంకోటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తండ్రి యొక్క శవాన్ని కావచ్చు లేదా తండ్రి అధికారాన్ని అప్పట్లో అడ్డు పెట్టుకుని చాలా అక్రమాలు చేశారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అంత దగ్గరగా చూసినటువంటి వ్యక్తి ఆ విషయాలను కూడా బయట పెట్టాడు. మరి వాటి గురించి ఏమంటారు? మరి నిజమే, అది అందరికీ తెలిసిన విషయమే. తండ్రి అంత దారుణంగా చనిపోయినప్పుడు ఆ ప్లేస్కి ఇతను వెళ్ళలేదు. సరే తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయినా అతను ఏం చేయాలి, దానికి సంబంధించిన విషయాలు, అసలు యాక్సిడెంట్ అతనికి ఎలా జరిగింది ఏంటి అనేది పక్కన పెట్టేసి బయట శవాన్ని వదిలేశాడు, లోపలికి వెళ్ళి సంతకాల సేకరణ చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన వాళ్ళని ఇతను ఓదారుస్తున్నాడు, బాధపడబాకండి అని. అది ఆ రోజు జరిగిన విషయం, ప్రతి ఒక్కరూ తెలుసు. అది వచ్చిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తండ్రి చావుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతన్ని పరామర్శిద్దామని, అయ్యో బాధపడుతున్నాడేమో కొడుకు అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ ఈయన ఎదురు తిరిగి బాధపడబాకండి అని చెప్పి ఈయన చెప్పి సంతకం పెట్టండి, ఫస్ట్ లోపలికి రండి, మీరు సంతకం పెట్టండి, తర్వాత బాధపడండి బయటికి వెళ్ళి అనే పరిస్థితి అక్కడ జరిగింది. కాకపోతే వీళ్ళు చెప్తున్నారు అదే ప్రజలందరికీ తెలిసిన విషయం. సంతకాల సేకరణ జరిగిందంటే ఇదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఫస్ట్ లోపలికి రండి, సంతకం పెట్టండి, తర్వాత బయటికి వెళ్ళి బాధపడండి. బాబాయ్ చావుకి అంతే. ఆయన్ని ఫస్ట్ ఏం చెప్పారండి, రక్తపు వాంతులు అన్నారు, గుండెపోటు అన్నారు, ఎవరు చంపారో తెలియదు అన్నట్లు నాటకాలు వేశారు. తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేసి పేపర్లో రాసుకొని వచ్చారు. ఎవరిది అక్కడ రక్త చరిత్ర? ఎవరిది? జగన్మోహన్ రెడ్డిదా, అవినాష్ రెడ్డిదా, లేకపోతే భాస్కర్ రెడ్డిదా, భారతి రెడ్డిదా, ఎవరిది? ఈరోజు ప్రజలందరూ ఇదే అడుగుతున్నారు. ఈరోజు నీకు సాక్షి పేపర్ ఉందని చెప్పేసి నువ్వు పిచ్చిరాతలు రాసేసి తండ్రి లేని పిల్లాన్ని, బాబాయ్ చిన్నాన్నని చంపేశారు, ఈరోజు చిన్నాన్న తోడుగోడు లేదు, చిన్నాన్న ఉంటే నన్ను ఎంతో ఇదిగా చూసేవాడు. ఏం చేశారు మీరు? ఆయన చెప్పింది కరెక్టే, శ్రీనివాసరెడ్డి చెప్పింది అంతా కరెక్టే. ఈయనకి మామూలుకు ధనదాహం లేదండి, అధికార దాహం లేదు, పదవి దాహం. ఇవన్నీ వీళ్ళ చావులను అడ్డం పెట్టుకొని ఇతను చేసిన నాటకాలు అన్నీ ఇన్ని కాదు. అట్లాంటి వ్యక్తి మరి రాష్ట్రాన్ని ఏ విధంగా ఇప్పుడు సర్వనాశనం చేశాడు, మళ్ళీ నేను వస్తానని చెప్తున్నాడు, ఇంకేం చేయటానికో. ఓకే, చివరిగా బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా వదిలి వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చాత్తాపం ఎందుకు కలగట్లేదు అంటారు? అంటే ఆయనకు అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, సన్నిహితులు, ఆత్మీయ స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఈరోజు పార్టీ వదిలి వెళ్ళిపోతుంటే ఆయన దూరం అవుతూ ఉంటే ఆయనకు పశ్చాత్తాపం కలిగినట్టు ఎక్కడ కూడా కనపడట్లేదు మనకి, ఎందుకంటారు?
పశ్చాత్తాపం ఉన్న వ్యక్తే అయితే అసలు ఇవన్నీ చేయడుగా. ఫస్ట్ బాబాయి చావుకి సహకరించాడు. ఈ రోజున అతని చావుకి ఎవరు సహకరించారనేది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. గూగుల్ టేక్అవుట్ ద్వారా పోలీసులే నిర్ధారించి చెప్పారు ఎవరెవరు ఫోన్ లొకేషన్ ఎక్కడుంది, ఎవరు ఎక్కడున్నారు, ఎలా ప్లాన్ చేసి. దస్తగిరి చెప్పాడు కదా, స్వయంగా గొడ్డలి కొనుక్కొచ్చాను, ఎవరెవరు నాతో మాట్లాడారు, ఎన్ని కోట్లు ఇస్తానన్నారని. మరి సొంత బాబాయికి అక్కర్లేదు, తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని రాజకీయం చేశాడు. ఈ రోజున తల్లి చెల్లి మీద కూడా ప్రేమ చనిపోయింది అంటున్నాడు. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే, కన్న తల్లి తోడబుట్టిన చెల్లి వాళ్ళు కూడా నాకు అక్కర్లేదు అనుకున్న వ్యక్తికి ప్రాయశ్చిత్తం కానీ పశ్చాత్తాపం కానీ లేకపోతే వాళ్ళ భాషలో చెప్పాలంటే మారు మనసు కానీ ఇవన్నీ ఉండవు. కాబట్టే వాళ్ళకి చెప్తున్నాడు కదా, 16 నెలలు జైల్లో ఉండొచ్చాను నేను, నా కథని ఆదర్శంగా తీసుకోండి అంటున్నాడు తప్పించి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి ఎక్కడ అతను అంటలేదు. అట్లాంటి వ్యక్తికి ప్రాయశ్చిత్తం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, ఆత్మ విమర్శ ఉండదు, ఏది ఉండదు. చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యల్ని మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా తీసుకుంటారో చూద్దాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.